ఉండగా ప్రభా అయ్యా కొంతమంది జీవితాలైనా మరి కార్యం జరిగిస్తూ రమ్మని ప్రభా. మరి నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నా యొక్క చిన్న స్థుతి ఆరాధన ప్రార్థన వేసే పరిశుద్ధ నామమున నేను అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. నా పేరు బ్యూలా, మీ అందరికి తెలుసు. లక్ష్మి మామూలుగా బాప్తిసం తీసుకున్న తర్వాత బ్యూలా. మేము మాది అన్యుల కుటుంబము. అయితే నువ్వు నా మొదటిగా ఫస్ట్ నుంచి సాక్ష్యం ఎక్కువ చెప్పను, ఎందుకంటే మీ అందరికీ తెలుసు నా మ్యారేజ్ టెస్టిమనీ విన్నారు కాబట్టి. బ్రదర్ చెప్పినట్టుగా లాస్ట్ 2023 లాస్ట్లో నా జీవితంలో జరిగిన ఒక సంఘటన బట్టి చెప్పాలనుకుంటున్నాను. అయితే మాది అన్యుల కుటుంబం అన్నమాట. నేను బై బర్తే బ్లైండ్ అనమాట. నేను మా తమ్ముడు, మా అమ్మ, మా నాన్న, మేము 4 మెంబర్స్ ఉంటాం. అయితే నేను 8th క్లాస్లో దేవుని తెలుసుకున్నాను. తర్వాత పీజీలో రక్షింపబడ్డాను హెబ్రోన్ ఫెలోషిప్ వల్ల. అక్కడ రక్షింపబడి బాప్తిసం కూడా 2021లో తీసుకుంటూ వచ్చాను. 2021లో నాకు జాబ్ వస్తూ వచ్చింది. నెల్లూరులో వెటనరీ హాస్పిటల్ ఆఫీస్లో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంటు దానిలో జూనియర్ అసిస్టెంట్గా చేస్తున్నాను. 2023లో మాకు 23 ఫిబ్రవరిలో మాకు మ్యారేజ్ అవుతూ వచ్చింది. అయితే వచ్చింది. ఇంకా మా మ్యారేజ్ అయిన తర్వాత నేను ఫస్ట్ ఇక్కడే అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాను. ఆఫీస్కి వెళ్ళకుండా మనుషులను పెట్టి ఉంటా వచ్చేదాన్ని. ఇంకా మా హస్బెండ్ వెంకటగిరిలో జాబ్ చేస్తారు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో, అందుకని మేము వెంకటగిరిలో ఉన్నాము. ఇంకా నేను మ్యారేజ్ అయింది జూన్లో, కన్సీవ్ అయ్యాను అనమాట. అయితే ఇంకా 3rd మంత్ ఆ టైంకి మళ్ళీ నన్ను రమ్మని చెప్పారు ఆఫీస్కి. అందుకని చెప్పి మళ్ళీ మేము నెల్లూరుకి వెళ్ళిపోతూ వచ్చాము ఫ్యామిలీ. తర్వాత అక్కడికి వెళ్దాం, ఇంకా ఆఫీస్కి వెళ్తూ ఉండేదాన్ని, రెగ్యులర్గానే వెళ్ళేదాన్ని. అంతా హెల్త్ కూడా బాగానే ఉంటా వచ్చింది. December 22 వరకు నేను ఆఫీస్కి వెళ్తూ వచ్చాను అనమాట. 23rd లీవ్ పెట్టుకున్నాను. 24, 25 హాలిడే కదా, 25th క్రిస్మస్, 24th సండే వచ్చింది. ఇంకా అంటే నేను కన్సీవ్ అయిన తర్వాత ఒక 5-6 మంత్స్ నుంచి ఒక వారం మా అత్తమ్మ ఉంటే ఒక వారం మా అమ్మ అలా వచ్చేవాళ్ళు అనమాట మా దగ్గర. అయితే మా అమ్మ ఉన్నింది. ఇంకా 23rd మార్నింగ్ వచ్చేసింది అనమాట నాయుడుపేటకి. అంటే మా అత్తమ్మ వచ్చింది, మళ్ళీ వద్దాంలే అని చెప్పి వచ్చేసింది. నాకు 23rd ఆఫ్టర్నూన్ నుంచే కొంచెం కాళ్ళు చేతుల వేలల్లో తుమ్మిర్లుగా అలా వచ్చాయన్నమాట. వచ్చినప్పుడు నేను ఇలా ఉందన్నప్పుడు మా హస్బెండ్ సరే హాస్పిటల్కి వెళ్దామంటే అది మామూలుగాలే కదా, నేనే వద్దని చెప్పాను. సరే ఇంకా 24th కూడా అలాగే వచ్చి మేము చర్చికి కూడా వెళ్ళలేదు, ఇంకా అలాగే ఉంది. ఆ రోజు మార్నింగ్ ఇంకా టిఫిన్ చేశాను, బాగానే తిన్నాను. కొంతసేపటికి వామిట్ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్కి ఇంకా నాకు ఎక్కువగా అంటే తుమ్మిర్లు ఎక్కువ అయిపోయాయి అన్నమాట, చేతుల్లో కాళ్ళు వేళ్ళల్లో అయిపోయాయి. అన్నం కూడా తినలేకపోతా వచ్చానమాట. ఇంకా తనే ఒక 2 ముద్దలు పెట్టి ఇంకా కామ్గా అయిపోయి తిన్నాను అంతే. సరే ఇంకా ఎందుకులే హాస్పిటల్కి వెళ్దాం. అంతకుముందు సండే మార్నింగ్ మా గైనకాలజిస్ట్కి ఫోన్ చేసామన్నమాట. ఇలా ఉంది మేడం అంటే, ఈరోజు అవైలబుల్లో ఉండము, సండే కదా, అదేమన్నా చలికాలం కాబట్టి అలా వచ్చిండొచ్చు అని చెప్పి ఏదో మెడిసిన్ చెప్తే మా హస్బెండ్ వెళ్ళి తెచ్చారు. అది వేసుకున్నా కూడా ఏం తగ్గలేదు నాకు. సరే అని చెప్పి ఇంక ఈవినింగ్ ఆమెకు మళ్ళీ ఫోన్ చేసి ఎక్కడికైనా జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పింది. సరేలే అని చెప్పి నెల్లూరులో యశోద హాస్పిటల్కి వెళ్ళాము గైనకాలజిస్ట్ దగ్గరికి. అక్కడ వాళ్ళు ఒక ఇంజెక్షన్ ఏదో వేశారు నరాలకి. ఇంకా యూరిన్ టెస్ట్ చేస్తే యూరిన్ ఇన్ఫెక్షన్ చెప్పారు. యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పి ఇంకా వాళ్ళు ఒక పౌడర్ ఇచ్చి వాటర్లో మిక్స్ చేసుకొని తాగమన్నారనమాట. సరే అని చెప్పి ఇంటికి వచ్చాము. ఆ రోజు ఇంకా నైట్ 10 అయిపోయింది ఇంటికి వచ్చిన 24th నైటు. ఇంకా 10 అయిపోతే ఇంక పక్కన వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి నా ఇడ్లీ పిండి తీసుకొస్తే ఇడ్లీ పెట్టింది మా అత్తమ్మ. ఆకలేమో ఆకలేస్తుంది కానీ తినలేకపోతున్నాను అనమాట.
అయితే ఒక 2 తిన్నాను, ఇంకా తినలేకపోయా. సరే ఇంకా అది మిక్స్ చేసుకొని ఆ పౌడర్ వాటర్లో తాగానమాట. తాగిన తర్వాత ఒక 3 అవర్స్ యూరిన్కి వెళ్ళకూడదు. తర్వాత 3 అవర్స్ అయిపోయిన తర్వాత ఈయన లేపి 3 అవర్స్ అయిందేమో చూడు అంటే అప్పటికే నేను ఫోన్ తీసుకొని చూడగలిగే అంత లేదనమాట. అలా ఉంటూ వచ్చినప్పుడు ఇంకా సరే 3 అవర్స్ అయింది వెళ్ళమంటే నేను అప్పటికి నడుస్తూ ఉన్నా కొంచెం కొంచెం. ఇంకా అప్పటికే కొంచెం నడవలేకపోతా వచ్చా. సరే వెళ్దామని పట్టుకొని వాష్రూమ్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత డోర్ అయితే వేసుకోలేదు, ఎందుకంటే అంతకుముందే వీళ్ళు అలా వేసుకుంటాం మళ్ళీ ఏమైనా అయితే ఎలా తెలుస్తుంది అన్నారనమాట. సరే అని చెప్పి డోర్ వేసుకోకుండానే యూరిన్ పాస్ చేస్తాను అన్నాను. ట్యాప్ పట్టుకుంటే నా చేతిలో గ్రిప్ లేదు. ఇప్పుడు కనీసం నేను మైక్ పట్టుకోగలుగుతానంటే ఆ దేవుని కృప. అప్పుడు అసలు ఇలా వచ్చినప్పుడు మైక్ కాదు కదా, కనీసం ఏ చిన్న వస్తువు కూడా పట్టుకోలేనంత శక్తిని కోల్పోతా వచ్చానమాట. అయితే పట్టుకోలేకపోవడంతో పడిపోయాను అనమాట. బాత్రూంలో పడిపోవడంతో అంటే డోరు వేయలేదు కాబట్టి, డోర్ వేసుంటే తలకాయ తగిలింది గోడకి, కానీ నేను డోర్ వేయలేదు కాబట్టి డోర్కి పడ్డానమాట. ఆ డోర్ సౌండ్ వచ్చే లోపలికి మా హస్బెండ్ లేసేసి ఇంకా మా అత్తమ్మని పిలిచానమాట గట్టిగా. ఇంకా అప్పటికే ఈయన లేపుతా ఉన్నా, ఇంక ఇద్దరు లేపి మంచం మీద కూర్చోబెట్టి ఇంక పడుకున్నాను అనమాట. అంతే 25th మార్నింగ్ నుంచి ఇంకా లేలేకపోయాను, అటు ఇటు తిరుక్కోలేకపోయాను, నాకు నేనుగా లేలేకపోతా వచ్చానమాట. అప్పుడు ఇంకా ఆకలి వేస్తుంది కన్సీవ్ కాబట్టి, కానీ తినలేకపోతున్నా, గొంతంతా ఒకలాగుంది, మింగుడు పడనీయట్లేదు. సరే అని చెప్పి ఇంకా ఓఆర్ఎస్ తాగుతూ వచ్చాను ఆ రోజు 25th మార్నింగు. ఇంకా అంతే 9కి అలా మా అమ్మ వచ్చింది నాయుడుపేట నుంచి. ఇంకా 9కి అలా వెళ్ళాం అన్నమాట. మేము చూపించుకునే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే నేను అసలు నడవలేకపోతా వచ్చానండి. నన్ను మా అమ్మ, మా హస్బెండ్, అలాగే మా అత్తమ్మ, ఇంకా మా ఫ్రెండ్ పుష్ప ఉంది వాళ్ళ హస్బెండ్ అనమాట, వాళ్ళందరూ పట్టుకొని తీసుకెళ్ళారనమాట. ఇంటి ఆటో ఎక్కించారు. ఆటోలో కూడా ఎక్కిస్తుంటే ఎక్కలేకపోతున్నా, అసలు ఎత్తి వాళ్ళు కూర్చోబెడుతున్నా కూడా ఆటోలో కింద పడిపోతున్నా, అటు ఇటు చేసి సీట్లో కూర్చోబెట్టారనమాట. ఇంకా వెళ్తే ఫస్ట్ ఆడికెళ్తే ఆమెమో ఇది మాకు తెలీదు, అబ్జర్వేషన్ మా దగ్గర లేదని చెప్పి జై భారతికి వెళ్ళమని చెప్పారనమాట. అప్పుడు మా హస్బెండ్ ఆడికి వద్దులేని అంటే ఒకేసారి నెల్లూరులో కిమ్స్ బులనేని ఆడికి వెళ్దామంటే సరే వెళ్దాంలే ఇక్కడికి చెప్పింది కదా అని ఆడికి వెళ్ళాం. అసలు అట్ట ఆటోలోకి ఆటోల్లోనే నేను ఎక్కలేకపోతున్నా, దించుకోలేకపోతున్నారండి. ఒక 4-5 మంది పట్టుకున్నా కూడా ఎత్తలేకపోతున్నారు. నేను కూడా కొంచెం కూడా సపోర్ట్ చేయలేకపోతున్నా. అయితే ఇప్పుడైనా నేను నడుస్తున్నా, కనీసం పట్టుకుంటే నడవచ్చే శక్తి కూడా లేదనమాట. అలా ఉంటా వచ్చింది. సరే అక్కడ లేదన్నారని మళ్ళీ ఇంకా ఒకేసారి కిమ్స్కి వెళ్దాం నెల్లూరులోనే అని చెప్పి ఇంకొక ఆటో, అట్లా 3 ఆటోలు ఎక్కేసరికి నాకు సగం పెయిన్స్ వచ్చేసాయి అనమాట. అంటే పట్టుకోవాలి, పొట్ట దగ్గర పట్టుకోలేరు, చేతులు అవే భుజాల దగ్గరే పట్టుకోవాలి వాళ్ళు, కాళ్ళు అవి పట్టుకొని లాగడంతో పెయిన్ వచ్చేస్తూ ఉందన్నమాట. సరే అని ఇక్కడ తీసుకొస్తే నెల్లూరుకి 12 ఏమో అయింది కిమ్స్కి మేము వెళ్ళే లోపల. అప్పటికి మా నాన్నగానే ఇంకొచ్చారనమాట. అంటే ముందు మామూలుగానే కదా అని మా అమ్మ ఒకటే వచ్చింది. తర్వాత కొంచెం సీరియస్గా ఉంది, నడవలేకపోతుందని చెప్పినప్పుడు మళ్ళీ మా నాన్నగానే వచ్చారనమాట కొంచెంసేపు తర్వాత. మేము కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాము. తర్వాత ఒక డాక్టర్ చెప్పారనమాట, ఇది మనకు తెలీదు, ఇది న్యూరాలజీ డాక్టర్స్ చూడాల్సిందే అని చెప్పి. అప్పుడు మేడము అభినయ మేడం అని చెప్పి ఆ మేడంకి ప్రిఫర్ చేశారు. అయితే ఆ మేడం టెస్ట్కి ఆమెకి అర్థం కాదు కదా, ఎవరికైనా అర్థం కాదు. మరి నెర్వ్ టెస్ట్కి పంపిస్తే అప్పుడు తెలిసిందనమాట, ఇది జీబీఎస్ అని, అంటే గులియన్ బారీ సిండ్రోమ్ అని చెప్పి, జీబీఎస్ అని చెప్పి అర్థమైన తర్వాత మేడం ఒకటే చెప్పారంట, ఇది చాలా ప్రోగ్రెసివ్గా వెళ్తూ ఉంది అమ్మాయి బాడీలోకి, చాలా కష్టము అని చెప్పారనమాట. మీరు తిరుపతి సిమ్స్కైనా వెళ్ళండి, ఎందుకంటే ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్స్ కదా, ఎక్కువ కాస్ట్ ఉంటుంది అని చెప్పి. నిజమే, కిమ్స్లో చాలా కాస్ట్ అండి. అయితే అయినా కానీ ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు మా పేరెంట్స్ వీళ్ళు. ఇంకా మా హస్బెండ్ ఒకటే, సరే ఇక్కడే మేడం మేము ఇక్కడే చూపించుకుంటాము, మా కాస్ట్ కాదు కానీ ఆ అమ్మాయికి బాగుండాలి అని చెప్పేసి ఇంకా అక్కడే చూపించారనమాట. సరే అని ఐవీఐజీ ఇవ్వాలని చెప్పారు, ఇంజెక్షన్స్
ఒకటి 25,000 అండి, అది ఐవీఐజీ ఇంజెక్షన్ అని. అవి ఇంకా ఈవినింగ్ ఇవ్వాలి. ఇంకా ఇవ్వాలంటే మళ్ళీ చూడాలి కదా, మొత్తం ఎంఆర్ఐ స్కాన్ తీసుకెళ్ళారనమాట. నాకు ఒక్కటే గుర్తొచ్చింది, వేరే మా తెలిసిన వాళ్ళు అట్లాగే ఎంఆర్ఐ స్కానింగ్కి వెళ్ళి చనిపోతా వచ్చిందనమాట. అట్లాగే వెళ్ళగానే నాకు అదే గుర్తొచ్చింది, మా దేవా నేను ఇప్పుడు చనిపోతానేమో అసలు అని భయం వేసిందనమాట. కానీ దేవుడి కృపను బట్టి ఏం కాలేదు. అయితే ఎంఆర్ఐ స్కానింగ్ అయిపోయింది. తర్వాత వాళ్ళు నాకు ఎక్కడి వరకు వెళ్ళిందో చూడాలని వెన్నుపూసకి ఇంజెక్షన్ వేస్తానమాట, బ్యాక్ బోన్. అక్కడ డాక్టర్స్ ఒకరు కాళ్ళు ఒకరు చేతులు తల పట్టుకొని ముడుస్తుంటే అసలు ఆ బాధ చెప్పలేనటువంటి బాధ నిజంగా. వాళ్ళు అంటున్నారు ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఆ వెన్నుపూసకి బ్యాక్ బోన్ చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుందంట. ఇంజెక్షన్ దిగట్లేదని వాళ్ళు పొడిచి ఒక 3-4 టైమ్స్ పొడిస్తే అప్పుడు అది లోపలికి వెళ్ళిందండి. ఇదంతా నాకు తెలుస్తానే ఉంది. అయితే ఇంకా ఇక్కడ ఐవీఏజ్ ఇచ్చారు. తర్వాత స్కానింగ్ తీసి సరే బేబీని తీసేయాలి, మళ్ళీ ఇంకా ఎక్కువ ఈ అమ్మాయి వెంటిలేషన్ మీదకి వెళ్తే బేబీని తీయడం కష్టం అని చెప్పే లోపల సరే అని చెప్పి స్కానింగ్ అయితే తీశారు. ఆ నైట్ అంతా అంటే నేను స్ట్రైట్గా పడుకోవాలి కానీ పడుకోలేకపోతున్నాను, ఎందుకంటే బేబీ ఉంది కాబట్టి లోపల వెయిట్. అయితే వాళ్ళు అడుగుతూ ఉన్నారు బేబీ కదులుతుందా అని చెప్పి. వాళ్ళకి మేడం చెప్పారన్నమాట అడగమని, సిస్టర్స్ని అడుగుతూ ఉంటే అసలు నిద్ర పట్టాలి అంటే వాళ్ళు అడుగుతున్నారు, అసలు ఇంకా నిద్ర లేదు. సరే అని చెప్పి నెక్స్ట్ 26th డిసెంబర్ 26న సర్జరీ చేసి తీశారనమాట. సర్జరీకి వెళ్ళే ముందు మా అక్కడ కరిమేలు నెల్లూరులో అక్కడ చర్చి వాళ్ళు వచ్చారన్నమాట, పాస్టర్ అంకులు, అలాగే కొంతమంది అంకుల్ వాళ్ళు, బ్యూలా ఆంటీ అని చెప్పి ఆంటీ వచ్చి ప్రేయర్ చేశారు. ఐసీయూలో ప్రేయర్ చేశారు. మళ్ళీ నేను ఐసీయూ నుంచి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తుంటే అప్పుడు కూడా మళ్ళీ ఒక చిన్న ప్రేయర్ అని చెప్పి వచ్చి ప్రేయర్ చేశారండి. ఇది కూడా నాకు గుర్తుంది, ప్రేయర్ చేశారనమాట. ప్రేయర్ చేసి పంపించారు. అయితే బేబీని తీసేస్తారు, అదంతా నాకు తెలియదు. ఇంకా తర్వాత ఆ స్టిచ్చెస్ వేస్తుంటే కొంచెం పెయిన్ అని అనిపించింది. అంటే ఏంటో అప్పటికే నాకు నోట్లో వెంటిలేషన్ పెట్టేస్తున్నారు కాబట్టి నాకు తెలియదు, అంటే మాట్లాడలేను కాబట్టి, ప్రభా నా బాడీని నేను వీళ్ళకి అప్పగిస్తున్నాను, ఏం జరిగినా కూడా నువ్వే చూసుకుని, నేను అరవలేను అని చెప్పి లోపలే ఏడ్చుకుంటా. ఆ పెయిన్ కొంచెం ఏదో స్టిచ్చెస్ వేస్తుంటే కరెంట్లో పెట్టినంత ఫీలింగ్ అనిపించింది అనమాట. సరే అయిపోయింది. అంటే సర్జరీకి తీసుకెళ్లే ముందు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఈ అమ్మాయికి సర్జరీ చేసి బేబీని తీస్తే పెద్ద ప్రమాదము, కోమాలోకి వెళ్ళొచ్చు, లేకపోతే అసలు బ్రతకపోవచ్చు, చనిపోవచ్చు అని చెప్పి చెప్పారంట. చెప్పినప్పుడు ఇంకా ఎవరు ఫస్ట్ అందరూ ఆలోచిస్తూ ఉన్నారు ఇంట్లో వాళ్ళు, సైన్ చేయాలి కదా, సైన్ చేయలేదు. మా హస్బెండ్ అడిగినా కూడా అంకుల్ చెన్నైకి వెళ్ళిపోదాం అంకుల్ అని అప్పుడు అంటూ ఉన్నాను. మా నాన్న ఒక్క మాటే చెప్పాడంటానంటే, మీ అందరికి తెలిసి ఈ మధ్య మా నాన్న రక్షింపబడి నవంబర్లోనే ఏమో బాప్తిసం కూడా ఇక్కడే తీసుకుంటూ వచ్చారు. అయితే మా నాన్న ఒక మాటే చెప్పాడంట, సర్జరీ ఎట్లయినా బేబీని తీయాలి కాబట్టి మీ ప్రయత్నం మీరు చెయ్యండి, బ్రతికిస్తే దేవుడే బ్రతికిస్తాడు, లేకపోతే తీసుకెళ్ళి ఏం కాదు అని. అంటే ఎవరో ఒకరికి ధైర్యం ఉండాలి కాబట్టి మా నాన్న దేవుడి మీద భారం వేసి సైన్ చేశారనమాట. అయితే వాళ్ళు అనుకున్నట్టు నేను కోమాలోకి వెళ్ళలేదు, అట్లా అట్ ద సేమ్ టైం నేనేం చనిపోలేదు. బేబీని తీసుకొచ్చేసరి వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు చనిపోయి, అంటే నేను ఎలా ఉందో నాకు సిచ్యువేషను అని టెన్షన్ పడుతూ ఉన్నారేమో బయట. అయితే తీసుకొస్తున్నారు మళ్ళీ ఐసీయూలోకి. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు మేడం, అక్కడ వాళ్ళే సిస్టర్సు, అక్కడ నాకు సర్జరీ చేసిన మేడము, ఈ అమ్మాయి చనిపోయినట్టుంది అనుకుంటున్నారు అనమాట. అనుకుంటుంటే అప్పుడు నేను ఎలా కదిలానో తెలియదండి. ఏంటంటే నా చేతులు కాళ్ళు ఏమీ పనిచేయకుండా అయిపోయాయి. చెయ్యి ఎలా పెడితే అలా, ఇప్పుడు ఇలా పెడితే ఇలాగే, ఇలా తీయాలంటే ఇంకెవరన్నా వచ్చి తీస్తే తప్ప నాకు నేనుగా నేను తీసుకోలేను. అలా ఉంటా వచ్చి నా పరిస్థితి. ఒక సైడ్కి తిరుక్కోలేను, ఇంకో సైడ్కి తిరుక్కోలేను.
ఒకవేళ తిప్పినా కూడా ఏదన్నా సపోర్ట్గా పెడితేనే, లేకపోతే మళ్ళీ స్ట్రైట్గా పడిపోతాను. అట్ట అయిపోయాను అనమాట. అయితే కానీ ఎలా కదిలానో తెలియదు. కొంతవరకు బాడీని కదిలిచ్చినప్పుడు అక్కడ మేడం కూడా షీఈ్ అలైవ్ అని అంటా ఉంది. అంటే అమ్మాయి బ్రతికుంది చనిపోలేదు అని చెప్పి వాళ్ళు ప్రేయర్ చేసి పంపించారు. ఇది చాలా వండరు, వాళ్ళ దేవుడు చాలా గొప్ప దేవుడిలా ఉన్నాడు, అందుకే అమ్మాయి బ్రతికింది అని వాళ్ళు అంటా వచ్చారు. అప్పుడు అనుకున్నాను, దేవా నీకే మహిమ కలిగింది, వాళ్ళందుకు స్తోత్రాలని చెప్పుకుని వస్తాయి ఆ టైంలో కూడా. తర్వాత ఇంకా బేబీని తీసేశారు. అయితే ఈయన మా హస్బెండ్ అభినయ్ మేడం న్యూరాలజిస్ట్ ఎన్నో క్వశ్చన్స్ అడుగుతూ వచ్చాడంట. మేడం ఇప్పుడు ఐవీఐ చేస్తున్నారు, బేబీకి ఏం కాదా, లేకపోతే ఇప్పుడు ఎలా, అది చాలా అడిగాడంట. కానీ మేడం ఇప్పుడు ఎవరైనా కూడా అండి 1-2 సార్లు చెప్తారు కదా, తర్వాత విసుక్కుంటారు. కానీ మేడం ఎన్నిసార్లు అడిగినా కూడా విసుక్కోకుండా, ఏ టైంలో మేము ఫోన్ చేసి అడిగినా కూడా కనీసం ఇప్పటికి కూడా అంత బాగా రెస్పాండ్ అవుతారనమాట. నిజంగా ఆ మేడంని దేవుడే మాకు చూపించాడేమో. అయితే తర్వాత 26th మరి బేబీని తీశారు, సర్జరీ అయిపోయింది. ఇంకా ఐసీలోకి తీసుకొచ్చారు. అందరూ వచ్చి ఇంకా చూసి వెళ్తా అంటున్నారు. తర్వాత కొద్దిసేపు నాకు కొంచెం టైంలో కాన్షియస్లో కొంచెం టైంలో కాన్షియస్లో ఉన్నాను. అయితే 27th ఏమైందంటే మళ్ళీ ఐవీఏజ్ ఇస్తూ ఉన్నారు. బీపీ లెవెల్స్ డౌన్ అయిపోతున్నాయంట. అందుకని చెన్నైకి తీసుకెళ్ళిపోండి అని చెప్పారంట. ఇక్కడ ఐసీయూ కేర్లో డాక్టర్స్ అవైలబుల్లో లేరు, నేను ఒక్కదాన్నే కదా ఈ అమ్మాయిని చూసుకుంటా ఉండలేను, ఎంతోమంది పేషెంట్స్ ఉంటారు కాబట్టి చెన్నై సిమ్స్కి వెళ్ళండి, అక్కడైతే ఐసీయూ కేర్ బాగుంటుంది అని చెప్పి మేడం చెప్పారనమాట. సరే అని చెప్పి ఇంకా చెన్నై సిమ్స్కి తీసుకెళ్ళే 27th. అయితే ఆ రోజు నా సిస్టర్స్ రెడీ చేసినప్పుడు వాళ్ళు నాకు ఏం చెప్పారు అంటే, వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తున్నారు ఎక్కడికి ఈ అమ్మాయిని రెడీ చేస్తున్నా అంటే వాళ్ళే చెన్నైకి పంపిస్తున్నాం అని చెప్తున్నారు అనమాట. నేను అడిగాను, చెన్నైకి పంపిస్తున్నారు, నైట్ 10 ఏమో అండి మేము నెల్లూరులో బయలుదేరాము అంబులెన్స్లో. మా అమ్మ చెప్తుంది ఏం లేదు నీకు, మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం అని చెప్తుంది అనమాట. అప్పుడు నేను మాట్లాడలేను. అయితే నేను అనుకుంటున్నా నాకు తెలుసులే ఇప్పుడు మనం వెళ్ళేది చెన్నైకే అని చెప్పేసాను. చెన్నైకి తీసుకెళ్ళారండి. చెన్నైకి తీసుకెళ్తే ఆడికి వెళ్ళి దిగే వరకు నాకు తెలుసు. తర్వాత నేను ఇంకా అన్కాన్షియస్ అయిపోయాను అనమాట. నాకు ఏం తెలీదు ఎలా తీసుకెళ్లారు మళ్ళీ ఏం చేశారని. అయితే నాకు ఇక్కడ సర్జరీ చేస్తున్నారు కాబట్టి వెళ్తున్నప్పుడు ఆ అదుర్లకి చాలా పెయిన్గా ఉందన్నమాట. చెన్నైకి వెళ్ళే లోపల అలా ఉంటే వచ్చి నీకు తీసుకెళ్లారు, ఐసీలో పెట్టారనుకుంటా. అయితే నాకు డిసెంబర్ 31st కొంచెం కాన్షియస్లోకి వచ్చినప్పుడు మా అమ్మ చెప్తా ఉంది, అక్కడ జెహోషమ్మకి వెళ్ళారనమాట. మా అమ్మ, మా హస్బెండ్ కానీ మా నాన్న కానీ ప్రతి వీక్ అండి వెళ్ళేవాడు. అయితే మా అమ్మ చెప్తుంది, ఇప్పుడు నేను చర్చికి వెళ్తున్నాను, నువ్వు ఎప్పుడు అడుగుతుంటావు కదా చర్చికి రామా అని చెప్పి ఈరోజు నేను వెళ్తున్నాను అని చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. సరే ఇలాగైనా వెళ్తుందిలే చర్చికి అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఆ వాచ్ నైట్ సర్వీస్కి మా అమ్మ అక్కడ ఉంటా వచ్చింది, మా అమ్మ మా హస్బెండ్ జెహోషమ్మాలో. అయితే తర్వాత January 2nd 2024లో నాకు ట్రకియాస్టమీ చేశారనమాట. అంటే ఇక్కడ మీ అందరికి కూడా కనిపిస్తూ ఉంటాయి, ఇక్కడ గొంతు కింద ఒక చిన్న హోల్ వేశారనమాట, సర్జరీ చేశారు. ఎందుకంటే అది నాకు లంగ్స్లోకి వెళ్ళిపోయింది ఆ వైరస్. నోట్లోనే వెంటిలేషన్ పెడితే ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందని చెప్పి అది వాళ్ళు ఇక్కడ ట్రకియాస్టమీ చేసి అక్కడ పెట్టారనమాట ఆక్సిజన్ పైపు. అయితే అక్కడ పెట్టారు, ముక్కులో ఏమో ఆర్టీ ఫీడ్ అంటే ఆ పైపు ద్వారా ముక్కులో ఒక పైపు పెట్టారు, దాని ద్వారా నాకు ఫీడింగ్ అనమాట. ఏమీ తినలేను తాగలేను కాబట్టి దాని ద్వారా ఏవో మిల్కో ట్యాబ్లెట్స్ కానీ ప్రతిదీ దాని ద్వారానే ఇచ్చేవాళ్ళు అనమాట. అయితే అలా ఉంటా వచ్చింది. మరి అక్కడ చెన్నైలో ఇంకా ఐసీయూలో పిచ్చి ఎన్నెన్నో శోధనలు అనమాట, ఎన్నో కళలు అనమాట, ఏవేవో పిచ్చిగా. మరి మా నాన్న చనిపోయాడని చెప్పి, మళ్ళీ మా తమ్ముడు చనిపోయాడు, మా అమ్మ ఒక్కటే అయిపోయిందని, నేను చనిపోతే మా ఫ్రెండ్స్ వచ్చి మార్చరీలో ప్రేయర్ చేస్తున్నారని చెప్పి, ఆఖరికి పాప కూడా చనిపోయినట్టు దేవుడు అలా కళ వచ్చిందనమాట. నేను వీళ్ళందరూ వచ్చి పాప బాగుందని చెప్తా ఉంటే ఐసీలో నేను అనుకునేదాన్ని, పాప ఎక్కడుంది చనిపోయింది కదా అట్లా అనుకునేదాన్ని అనమాట. కానీ
తర్వాత ఇదంతా కళ అని చెప్పి తర్వాత నాకు తెలిసింది. నేను మాట్లాడలేనండి, ఎందుకంటే ఇక్కడ చేసినప్పుడు మాట పోయింది. అప్పుడు నేను అనుకున్నాను, ఏంటి దేవా నాకు ఇప్పుడు మాట కూడా రావట్లేదే, కాళ్ళు చేతులు పని చేయట్లేదే, ఇలా నేను ఉంటే ఎట్ట ప్రభా, అందరికీ భారం అయిపోతాను, కనీసం ఇప్పుడు ఏదన్నా అడగాలన్నా కనీసం నాకు మాట రావట్లేదే అని అనుకుంటా వచ్చాను. అయితే నేను ఒకటే అడిగాను, ప్రభా నువ్వు నాకు మాట ఇవ్వు, మరలా నేను నిన్ను ఆరాధించాలా, మరలా నేను నా సాక్ష్యం చెప్పాలా, మరలా నేను మరి నీ పాటలు పాడాలని చెప్పి దేవుని ప్రేర్ చేసుకుంటూ ఉంటూ వచ్చేదాన్ని. అయితే మా హస్బెండ్ చెప్తా ఉండే ప్రతిసారి ఐసీలోకి వచ్చినప్పుడల్లా, ఏం కాదు ఆ ట్రక్యాస్ ఆ పైప్ తీసేసి క్లోజ్ చేస్తే నీకు మాటలు వస్తాయి. నేను ఒకటే అనుకున్నా, నన్ను ఏదో ధైర్యపరచడానికి అలా చెప్తున్నాలే అని చెప్పి. నిజంగా ఆ టైంలో నాకన్నా తనకే ఎక్కువ విశ్వాసం ఉంటా వచ్చిందండి. నేనైతే అనేకసార్లు చాలాసార్లు దేవుణ్ణి, ఏంటి దేవా ఇలా చేసావు, అసలు ఎందుకు ప్రభా నాకు ఇష్టమా అని అనుకుంటా వచ్చేదాన్ని. అసలు నన్ను తీసుకెళ్ళిపో ప్రభా, ఈ బాధలు పడలేకపోతున్నానని చెప్పి. ఎందుకంటే ఇంజెక్షన్స్ అండి, సన్న సన్న సూదులు అనమాట ఇంజెక్షన్స్. ఈ సైడ్ షోల్డర్కి, భుజానికి, ఆ సైడ్ కుడి పక్క ఎడం పక్క పొడి చేసి ఉండాలి. అంటే వాళ్ళు వేస్తున్నప్పుడు నాకు తెలియదు ఒక్కొక్కసారి, కానీ క్లీన్ చేయడానికి సిస్టర్స్ మళ్ళీ లాగుతుంటే ఆ బాధ నాకు తెలుసు, దేవుడికి తెలుసు అండి. ఎంత అంటే అంత పెయిన్ ఉండేదన్నమాట. అలాగే నాకు మొత్తం నరాలే కనబడకుండా అయిపోయాయి, ఎముకలు కానీ నరాలు కానీ మొత్తం స్కిన్నే మొత్తము ఏమైపోయిందంటే అసలు బాడీలో స్కిన్ తప్ప ఇంకేం లేనట్టు అంత ఇది అయిపోయింది. అయితే ఎక్కడ ఏ ఇంజెక్షన్ చేయాలన్నా ఏం చేయాలన్నా నరాలే దొరికేవి కాదు. అయితే నాకు తొడలో కూడా అంటే ఇంకెక్కడ దొరకక తొడ దగ్గర బీపీ మిషన్ పెట్టారంట, అది నాకు తెలియదు, మా అమ్మ చెప్తా వచ్చింది. అసలు మొత్తం నాకు మొహానికి తప్ప మొత్తం ఈ చెస్ట్ దగ్గర కానీ మొత్తం మెడ దగ్గర కానీ మొత్తము ఇంజెక్షన్స్తోనే పొడుచున్నారండి. నిజంగా ఎందుకు ప్రభా నన్ను తీసుకెళ్ళిపోయేసాయా, ఈ బాధ పడలేకపోతున్నాను అని చెప్పి చాలాసార్లు ప్రేయర్ చేసుకునేదాన్ని. అయితే అలా ఉంటూ వచ్చింది. ఇంకా జనవరి 19 వరకు నేను ఐసీలో ఉంటా వచ్చానండి. అక్కడ సిస్టర్స్ అనుకుంటున్నారు, ఈ అమ్మాయికి ఏమి ఇప్పుడు జీబీఎస్, కాళ్ళు చేతులు రావు, ఇప్పుడు మాట రావట్లేదు, కళ్ళు లేవు, ఈ అమ్మాయిని ఎందుకు వాళ్ళు అంత డబ్బులు పెట్టి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు అని చెప్పేసి అని అంటా వచ్చారనమాట. చాలా బాధ అనిపించింది నాకు, ఎందుకంటే నేను ఆ టైంలో నేను కాన్షియస్లో ఉన్నాను, వింటూ వచ్చాను. చాలా బాధ అనిపించింది అనమాట. అయినప్పటికీ ఏంటంటే నేను ఎక్కువ ప్రేయర్ కూడా చేసుకోలేకపోతా వచ్చేది. ఈయన వచ్చేది, మా హస్బెండ్ వచ్చేది, వాక్యం వినిపించే, వాక్యం కూడా వినాలని అసలు ఆశ లేదు, కానీ ఏదో వద్దు అంటే ఏమనుకుంటాడో అని చెప్పి అట్లా విన్నానండి. నేను అట్లా వినంగా మళ్ళీ నాకు ఆశ కలిగింది. అయితే రోజు వచ్చి వాక్యం వినిపించేవాడు అనమాట, ఆడియో బైబిల్తో. నేను అనుకునేదాన్ని, వచ్చినప్పుడు అసలు నేను ఏం మాట్లాడలేకపోతున్నానే, తనే మాట్లాడి వెళ్ళిపోతున్నాడే అలా అనుకుని. ఒక 40 days నాకు మాటలు రాలేదండి. ఒకరోజు వార్డుకు వచ్చిన తర్వాత నేను మ్యారేజ్లో చెప్పిన టెస్ట్ మనీ వాళ్ళు పెట్టుంటే ఫోన్లో అయినా అప్పుడంతా ఘనంగా నేను మాట్లాడగలుగుతున్నాను. ఇప్పుడు నాకు వాయిస్ పోయింది, మళ్ళీ నేను ఎప్పుడు మాట్లాడతాను ప్రభా అని అనుకుంటూ వచ్చా. కానీ మళ్ళీ ఒకరోజు వస్తుందని, ఇలా మళ్ళీ నేను సాక్ష్యం చెప్తానని అస్సలు అనుకోలేదు. అయితే ఎంతో డేంజరస్ కండిషన్ అనమాట. నాకు తెలిసింది ఇదే అండి, ఇంకా నాకు తెలియంది వీళ్ళు మా ఇంట్లో వాళ్ళు చెప్తే బాగుంటుంది ఆ సాక్ష్యం, ఎందుకంటే కొన్ని నాకు తెలియవు అనమాట. అయితే అలా ఉంటూ వచ్చింది. ఇంకా నేను ఇంకొకటి ఏంటంటే, మేము నెల్లూరులో ఫస్ట్ అడ్మిట్ అయ్యేటప్పుడు మా దగ్గర ఒక 2000 కూడా లేదండి. 25th మేము అడ్మిట్ అయ్యేటప్పుడు. తర్వాత మా హస్బెండ్ వాళ్ళ అక్కకి ఫోన్ చేసి, ఇట్లా బాలేదు లక్ష్మికి, ఒక 2000 పంపమని, 2000 ఏం సరిపోద్దులే అని చెప్పి ఒక 10,000 పంపించింది అనమాట. మా దగ్గర ఒక 2000 లేని రోజు నుంచి దేవుడు నిజంగా ఏ సమయానికి ఎంత ఇచ్చాడు, ఎంత అంటే అంత అందిస్తూ ఉండేది. నిజంగా మీరు ఎవ్వరు నమ్మరు, 23 lakhs అయిపోయిందండి నాకు. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే మరలా 23 lakhs ఆర్థికంగా. మరి మా కర్మేల్ చర్చ్ నుంచి కానీ ఇక్కడ కూడా కొంతమంది ఇచ్చారంట, మరి ఇక్కడ కానీ అందరిని బట్టి నిజంగా ఆర్థిక సహాయమే మాకు ఒక 3.5-4 lakhs వరకు వచ్చిందనమాట. నిజంగా
దేవుడి కృపను బట్టి దేవుడికి నేను మరలా ఆయన నన్ను బ్రతికించుకోవాలని ఆయన ఆశ కాబట్టి, మరలా ఆయనకు నా పట్ల ఒక ప్రణాళిక ఉంది కాబట్టి మరలా నేను ఇలా సాక్ష్యం చెప్పాలనే ఏమో ఆ సమయానికి తగినట్టుగా అమౌంట్ మాకు ఇస్తూ వచ్చారు దేవుడైతే. అయితే ఇంకా జనవరి 20th ఇంకా మేము ఇక్కడికి వచ్చే వార్డుకి షిఫ్ట్ అయ్యామన్నమాట చెన్నైలోనే. అప్పుడు వార్డుకి షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ చెన్నైలో వార్డు షిఫ్ట్ అవ్వకముందు ఐసీలో ఉన్నప్పుడు ఎన్నో ఇన్ఫెక్షన్స్ అండి. ఫీవర్ అంటే ఒకరోజు ఫీవర్ అంటే ఒకరోజు మోషన్స్ అంటే అసలు ఇన్ఫెక్షన్స్ అంటే ఇన్ఫెక్షన్ కాదు. ఎందుకంటే వాళ్ళు మార్నింగే 4:30కి ఆ టైంలోనే కూలింగ్ వాటర్ అనమాట, అంటే మామూలు వాటర్ వేడినీళ్ళు కాకుండా ఆ టైంలో కూల్గా ఉంది కాబట్టి క్లైమేట్ చాలా చల్లగా ఉండే వాటర్ వాళ్ళు తుడుస్తూ ఉంటే నేనైతే వార్డుకి ఈరోజు చేస్తాం రేపు చేస్తామంటే చేయాలంటే ఫీవర్ ఉంది అలా అంటుంటే నేను రోజు ప్రేయర్ చేసుకునేదాన్ని, యేసయ్యా నాకు ఈ ఫీవర్ తగ్గించు ప్రభా, నాకు వార్డుకి షిఫ్ట్, ఎందుకంటే వార్డుకి వెళ్తే పేరెంట్స్ మన దగ్గరే ఉంటారని చెప్పి ఈ ఐసీయూలో తుడవడానికి ఎలా పడితే అలా లాగడం, చేతులు లాగడం, అలా లాగి 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 నాకు నొప్పులు వచ్చేసాయండి. ఈ భుజాల దగ్గర అయితేనేమి ఎక్కడ పట్టుకున్నా నొప్పులే, అసలు అట్లా అయిపోతా వచ్చింది. అయితే దేవుడి కృపను బట్టి నేను జనవరి 20th వార్డుకి షిఫ్ట్ అయ్యాను. అప్పుడు కొంచెం ఓరల్ ఫీడింగ్ అలవాటు చేయాలని చెప్పి కొంత అలవాటు చేశారనమాట. ఎక్కడ నాకు అలవాటు చేసినప్పుడు పోరగానే ఏం పోలేదనమాట. అయితే మళ్ళా 28th మేము మళ్ళీ బొల్లేనికి వచ్చాం, కిమ్స్ హాస్పిటల్ నెల్లూరుకి చెన్నై నుంచి. అక్కడ వచ్చేటప్పుడు ఏమైందంటే అంబులెన్స్ నాయుడుపేట బైపాస్లోకి వచ్చేటప్పటికి అంబులెన్స్ మరి ఆగిపోయిందనమాట. అయితే నిజంగా అప్పుడు కానీ నాకు వెళ్ళేటప్పుడు కానీ అలాంటి ఇబ్బంది జరుగుంటే ఏమైండేదో, కానీ వచ్చేటప్పుడు నేను అంతా బాగున్నాను కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ అంతా బాగున్నాయి కాబట్టి ఏం కాలేదండి. అప్పటికి వాళ్ళు మళ్ళీ ఒక 1 hour వెయిట్ చేయించి వేరే అంబులెన్స్ని పిలిపించారన్నమాట. అప్పటికి మా నాన్న చాలా టెన్షన్ పడి వాళ్ళ మీద కూడా అరిచేశారనమాట. కానీ ఏం కాలేదు దేవుడి కృపను బట్టి. అయితే మేము నెల్లూరుకి వచ్చేసాము. నెల్లూరుకి వచ్చిన తర్వాత నాకు జనవరి 30th మరి జనవరి 29th ఐసీయూలో పెట్టారనమాట. వెళ్ళిన తర్వాత అప్పుడు మేడం వచ్చారు. నేను ఏడ్చాను, మేడం నన్ను వార్డుకి షిఫ్ట్ చేయండి అని చెప్పి మార్నింగ్ వస్తే చూస్తాము, షిఫ్ట్ చేస్తాము, రూమ్స్ ఖాళీ అవుతాను. మళ్ళీ ఈవినింగ్ వచ్చారనమాట అండి. ఈవినింగ్ వస్తే కూడా నేను అడుగుతూ వచ్చినప్పుడు మేడము, అంటే నాకు అప్పుడు వాయిస్ రాలేదు కానీ అర్థమైంది కొంత మేడంకి. అయితే వాయిస్ అర్థమైనప్పుడు నేను షిఫ్ట్ చేస్తాను, నా మీద నీకు నమ్మకం లేదా అని చెప్పింది అనమాట. ఏంటంటే ఎక్కడైనా పేషెంట్స్ డాక్టర్స్ మాట పేషెంట్స్ తినాలి, కానీ నిజంగా మేడము పేషెంట్స్ మాట కూడా డాక్టర్ని తట్టు అంత మనసు మేడంకి దేవుడు ఇచ్చాడనమాట. మా నాన్న అంటా వచ్చాడు, ఏంది మేడం మీరు పేషెంట్ మాట మీరు వింటున్నారా అని చెప్పేసాను. నిజంగా అండి. అయితే మళ్ళీ రూమ్కి షిఫ్ట్ చేశారనమాట. షిఫ్ట్ చేసిన తర్వాత నేను అసలు నాకు పాప కూడా గుర్తొచ్చేదేం కాదు, ఎందుకంటే డెలివరీ అయ్యింది పాప ఒక ఐసీలో, నేను ఒక ఐసీలో చెన్నైకి వెళ్ళిపోతూ వచ్చాం. అడిగితే ఈయనే అడుగుతూ వచ్చేదాన్ని మా హస్బెండ్ ఎలా ఉన్నాడు అనేసి, ఎందుకంటే వీళ్ళు ఎలా చూసుకుంటున్నారు అదొక టెన్షన్గా ఉండేదన్నమాట. ఎలా ఉన్నాను అదే అడిగేదాన్ని ఏదన్నా అడిగితే. కానీ వీళ్ళు ఎవ్వరికి అర్థమయ్యేదిలే నా మాటలు, జశ్వంత్ మా తమ్ముడికి తప్ప. కొంచెం తర్వాత మా హస్బెండ్కి, మా అమ్మకి, మా నాన్నకి అస్సలు అర్థమయ్యేది కాదు. అయితే వీడు ఎప్పుడెప్పుడు వస్తారా అని చూస్తూ వచ్చేదాన్ని అనమాట ఐసీలో ఉన్నప్పుడు. తర్వాత నెల్లూరు తీసుకొచ్చిన తర్వాత జనవరి 30th మేడం ట్రకెస్టమీ క్లోజ్ చేయించారు. అప్పుడు నాకు వాయిస్ వచ్చిందనమాట. వాయిస్ వస్తే అప్పుడు మా హస్బెండ్ వర్షిప్ చేయమని రికార్డ్ చేసి గ్రూప్స్లో పెట్టాడనమాట. అప్పుడు అసలు అందరూ కూడా మళ్ళా నువ్వు మాట్లాడతావని మేము అసలు అనుకోలేదు అని చెప్పి మా బంధువులందరూ కూడా అంటూ వచ్చారనమాట. ఇప్పుడు నన్ను చూస్తే కూడా ఆ రోజు ఇంకా అయిపోయింది, ఇంకేం లేదు అనుకున్నాం, కానీ మళ్ళీ ఈరోజు ఇలా ఉందా అని ఆశ్చర్యపోతున్నారండి. నిజంగా మీరు కూడా ఆశ్చర్యపోతున్నారేమో నాకు తెలియదు కానీ. అయితే మేము ఇంకా వచ్చాము. అయితే కాళ్ళు అసలు కింద పెట్టలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి అన్నమాట. ఎందుకంటే 3 నెలలు అంటే 2 నెలలు హాస్పిటల్ బెడ్ మీద పడుకుంటే, ఎవరికైనా పడుకొనే ఉంటే ఎలా ఉంటుందండి, అలా అంటే వచ్చిన పరిస్థితి. అయితే నెల్లూరుకి వచ్చిన తర్వాత చిన్నగా వీల్ చైర్లో కూర్చోబెట్టడము, తిప్పడం అలా అలవాటు చేశారనమాట. అయితే ఒకరోజు మేడం వచ్చి చూశారు, నన్ను కాలు కింద పెట్టమని చెప్తే నేను పెట్టలేకపోతున్నాను అనమాట. ఇంకా పెట్టలేకపోతుంటే మేమేమనుకున్నాము,
డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి మనము అలాంటి బెడ్స్ తెచ్చుకొని, ఎయిర్ బెడ్ అండి. ఎందుకంటే బెడ్ సోర్ రాకూడదు. బెడ్ సోర్ అంటే వెనక వీపు వెనక గుల్లలు వచ్చేసాయి అనుకోండి, అది కొంచెం వచ్చినా స్కిన్ లోపలికి వెళ్ళి పురుగు తినేస్తుంది అనమాట బాడీ అంతా. అలా రాకూడదు అని చెప్పి ఎయిర్ బెడ్ తెచ్చుకోవాలి, బెడ్ కొనుక్కోవాలి అన్నీ అనుకుంటున్నాం మేము. నిజంగా మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు కదా. అయితే మేడం ఏమన్నారంటే, మీరు ఇంటికి తీసుకెళ్ళి చేపించలేరు, కోలుకోలేదు. ఇప్పుడు ఇప్పుడు అయితే ఈ అమ్మాయి అయితే మెడిసిన్ మీద ఉంది కాబట్టి ఈ 2 monthsలోనే మనం మంచి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే, అదే ఫిజియోథెరపీ చేయించకపోతే మళ్ళీ ఇంకెప్పుడు చేయించిన వేస్ట్, కోలుకోలేదు. ఎందుకంటే నరాలు స్ట్రక్ అయిపోతాయి అక్కడ అని చెప్పారనమాట. సరే అని చెప్పి బెంగళూరుకి వెళ్ళండి, అక్కడైతే ఫిజియోథెరపీ రీహాబ్ సెంటర్ ఉందని చెప్పి బెంగళూరుకి పొమ్మని చెప్పారనమాట. అయితే మా హస్బెండ్ వెళ్దామా బెంగళూరుకి అంతానేం వెళ్ళాలని. నేనైతే ఇంత డబ్బులు అయిపోతా వచ్చింది, అక్కడికి వెళ్తే కూడా మళ్ళీ నేను కోలుకుంటానా అని చెప్పి నేను అనుకున్నాను. కానీ అయితే నేను ప్రేయర్ చేసుకున్నా, ప్రభా నువ్వు నాతో మాట్లాడు, నేను బెంగళూరుకి వెళ్ళాలా లేదా అని నీ చిత్తంలో ఉంటే నేను వెళ్ళాలా, లేకపోతే వద్దని చెప్పి ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు ఒక్కటే అండి, అది నాకు ఒక కళ వచ్చిందనమాట. నెల్లూరులో హాస్పిటల్లో ఉన్నప్పుడే మేము రూమ్ తీసుకున్నాం కదా వార్డులో. మా అమ్మ ఏమో నిజంగానే స్నానం చేస్తుంది లోపల, పక్కన బెడ్లో మా హస్బెండ్ పడుకో ఉన్నాడు అనమాట. అయితే నేను పడుకో ఉన్నప్పుడు రూమ్ డోర్ తీసేస్తుంది, ఒక ఆమె వచ్చిందంట. వచ్చి ఒక ఆమె వస్తే నేను అనుకుంటున్నానంట, అమ్మ ఫోన్లో ఎన్ని ఉన్నాయి కదా, మా థింగ్స్ అన్నీ ఉన్నాయి, ఆమె తీసుకెళ్ళిపోద్దామని గబగబా లేసానంట. లేచి ఆమె వెళ్ళి నా బెడ్ మీద పడుకుంది, నేను ఎక్కడైతే పడుకున్నానో ఆ బెడ్ మీద పడుకుందనమాట. పడుకుంటే ఆమె నేను తీసుకోపోయి అక్కడ ఆయమ్మ వాళ్ళకి అప్పగిస్తున్నాను, ఇదిగోన్నా ఆంటీ ఈమె ఎవరో పిచ్చామె నా బెడ్ మీద పడుకోంది అని చెప్పి ఆమెకి అప్పగిచ్చానంట. అప్పగించినప్పుడు నేను వచ్చే లోపల మా హస్బెండ్ లేచి, ఇదేంది నువ్వు లేయలేవు కదా, నడవలేవు కదా, ఎలా నడుస్తున్నావు అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తున్నాను అనమాట. అది నేను ఈ విషయం వేరే ఉషా అక్క అని చెప్పి అక్కకి చెప్పాను, ఇలా వచ్చింది కళ అని. అప్పుడు అక్క ఒకే మాట చెప్పింది, దేవుడు సాతాన్ని పడుకోబెట్టి నిన్ను లేపాడని చెప్పి. నిజంగా అద్భుత రీతిలో అలాగే జరిగిందని. నేను బెంగళూరుకి వెళ్ళిన తర్వాత మేము ఆ కళ వచ్చిన తర్వాత ఒక 2 days తర్వాత వెళ్ళాము. అప్పుడు ఎలా ఉందంటే నా పరిస్థితి, స్ట్రెచ్చర్లో వెళ్ళాను బెంగళూరుకి కూడా. నేను కూర్చోలేను, అసలు మనిషి ఎత్తుకోవాలి, దుప్పటితో ఎత్తుకొని, అంటే పడతారు కదా అలా పట్టాల్సింది. ఇంకా బెంగళూరుకి వెళ్ళాము, ఆడ ఫిజియోథెరపీకి జాయిన్ అవుతా వచ్చాము. అక్కడ కూడా బ్లడ్ టెస్ట్ చేయాలంటే తొడలో వేశారండి. అసలు నాకు ఎక్కడ దొరకలేదు నరాలు చేతుల్లో, ఎక్కడ తీద్దామన్నా బ్లడ్ ఆడ తీశారనమాట. తర్వాత ఇంకా నేను బెంగళూరులో కూడా నిలబెడితే కూడా నిలబడలేని పరిస్థితి. అయితే వాళ్ళు ఏదో షూస్ స్ప్లింట్ వేసి నిలబెడతా వచ్చారు కొంచెము. అయితే నేను అనుకున్నా అసలు నడవలేనేమో ఎలా అని చెప్పి. కానీ అద్భుత రీతిలో ప్రతిదీ దేవుడైతే ప్రతి పరిస్థితిని బట్టి అనుకూలిస్తూ ఉన్నాడు. మా హస్బెండ్కి ఒక వాగ్దానం ఇచ్చారంట, అదే చెప్తుండేది. సామ్ 97లో ఉంటుంది, ఆయన తన భక్తుల ప్రాణం ఆయన కాపాడుతాడని చెప్పి. ఆ వాగ్దానమే బట్టి ప్రేయర్ చేస్తూ ఉండేవాడు, ఆ వాగ్దానమే చెప్తూ ఉండేవాడు. అలాగే నాకు న్యూ ఇయర్ వాగ్దానం ఏమొచ్చిందంటే, భయపడకు నేను నీ చేతులను బలపరుస్తానని వచ్చిందంట. అయితే వీటిని బట్టి ప్రేయర్ చేసుకుంటూ ఉండేదాన్ని. అయితే ఒక్కొక్కసారి ఏంటంటే ఆ ట్రీట్మెంట్ నేను భరించలేక, వద్దు ప్రభా తీసుకెళ్ళిపో, ఏంటంటే అన్నీ ఎవరో ఒకరు చేయాలి. ఇప్పుడు నాకు ఈ నెల్లూరు చెన్నైలో అన్న ఆయం వాళ్ళు అంటే ఈ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అలా క్లీన్ చేసేవాళ్ళు. బెంగళూరుకి వెళ్తే ఇంకా మా అమ్మే చేయాల్సి వచ్చేదండి. నిజంగా మా అమ్మ మా హస్బెండ్ కానీ ఈ 3 months కూడా నా దగ్గరే ఉంటూ వచ్చి మాకు దేవుడు ఒక చక్కటి పాపని ఇచ్చాడనమాట. పాపని మా అత్తమ్మ చూసుకుంటా ఉన్నింది. మా అమ్మ మా హస్బెండ్ ఇంకా మా నాన్నగానే 2 months లీవ్ పెట్టుకొని ఇంకా నా దగ్గరే ఉన్నారనమాట. ఇంక ఎలక్షన్స్ దగ్గరికి రాబోతున్నాయి. ఇంక బెంగళూరుకి వెళ్ళిన తర్వాత మా నాన్న ఒక 3-4 days ఉండి వచ్చేసారు. అయితే బెంగళూరులో నిజంగా కొన్ని ఎక్సర్సైజ్ చేయించి కొద్దిపాటి కొంత నడిపించి అలా చేశారు. అయితే అక్కడైతే నేను నడవలేదు, కానీ రోజు మా కోసం ఉషా అక్క అని చెప్పి ప్రేయర్ రోజు ఫోన్ చేసేదనమాట. మేము ఒక్కోసారి చేయకపోయినా అక్క చేసేది. ఇప్పటికీ కూడా రోజు మార్నింగ్ ప్రేయర్ చేస్తుందని మేము చేసుకుంటాం కలిసి అనమాట. అంత ఇదిగా నేనైనా నా కోసం అంత ఏడ్చి ప్రేయర్ చేసుకోలేదు, కానీ
ఎంతోమంది మీరు అందరూ చేశారు. అలాగే అక్కని నేను ప్రత్యక్షంగా చూస్తూ వచ్చాను. కన్నీళ్ళు విడుస్తా ప్రేయర్ చేసేదన్నమాట. అలా మీ అందరి ప్రార్థనను బట్టి మరలా దేవుని కృపను బట్టి నేను స్ట్రెచ్చర్లో వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వీల్ చైర్లో మా అమ్మ ఈయన అస్సలు వదిలేదు కాదు. నేను కూర్చోలేనంటే కూడా కొద్దిసేపైనా కూర్చో అని చెప్పి వాళ్ళిద్దరే పట్టేసి నన్ను బెడ్షీట్తో ఒక్కోసారి పడ్డానికి ఎవరు లేకపోతే కూడా పట్టేసేసి అటు ఇటు తిప్పుతూ ఉండే. అంటే నాకు కూర్చో ఉంటే ఎక్కువ పెయిన్స్ అనమాట. అందుకని అటు ఇటు తిప్పుతూ ఉండేవాళ్ళండి అక్కడ గ్రౌండ్లో అంతా. ఈరోజు నేను కూర్చోగలుగుతున్నానంటే ఎక్కువసేపు అసలు నిజంగా మా అమ్మ మా హస్బెండే. ఎందుకంటే వాళ్ళు పడిన శ్రమ అంత ఇంతగా దేవుడికి తెలుసు. దేవుడే వాళ్ళని సిద్ధపరిచాడేమో. అయితే కాబట్టి ఇప్పుడు నేను మరలా మామూలు మనిషి అయిపోతా. అంటే మామూలుగా ఇప్పుడు నేను నాకు నేనుగా లేస్తాను, నాకు నేనుగా కొంత నడవగలుగుతున్నాను. మరి అసలు కాళ్ళు చేతులు కదపలేని పరిస్థితిలో ఉన్న నన్ను మరలా దేవుడు అసలు కొద్దిపాటు నాకు నేనుగా తినగలగడానికి, నాకు నేనుగా కొంచెమైనా పని చేసుకోవడానికి, అంటే ఇంకా నేను అన్నం అవి తినలేని స్నానమే మా అమ్మ చేపిస్తూ ఉంటారు అనమాట. అయినప్పటికీ కూడా కొంతపాటైనా నడవడానికి దేవుడు మళ్ళీ సహాయం చేశాడు. స్ట్రెచ్చర్ నుంచి వీల్ చైర్ నుంచి కొద్దిపాటి వాకర్తో కొద్ది రోజులు నడుస్తూ వచ్చాను. ఇప్పుడు వాకర్ కూడా లేకుండా నాకు నేను నడవడానికి దేవుడు సహాయం చేశాడు. ఇంతసేపు ఈ మైక్ పట్టుకోవడానికి కూడా శక్తి లేని నాకు ఈరోజు మళ్ళా ఈ మైక్ పట్టుకొని మళ్ళా నేను మరి ఇంతసేపు కూర్చొని సాక్ష్యం చెప్పడానికి కూడా దేవుడు సహాయం చేస్తాడు. అంతేకాదండి, స్టెప్స్ కూడా నన్ను బెంగళూరు నుంచి తీసుకొచ్చినప్పుడు ఎలా అయితే చైర్లో కూర్చోబెట్టి నన్ను మా నాన్న అలాగే మా బాబాయ్, అంటే మా మూడో ఆడపడుచు వాళ్ళ ఆయన అనమాట వచ్చారు. వాళ్ళిద్దరూ తీసుకెళ్లారు మెట్ల మీద చైర్లో కూర్చోబెట్టి. కానీ ఇప్పుడు దేవుడు కొద్దిపాటు వాళ్ళు పట్టుకుంటే స్టెప్స్ దిగే అంత శక్తిని కూడా దేవుడు నాకు ఇస్తూ వచ్చాడు. నిజంగా ఇంకా ఒకవేళ ఎవరైనా దేవుడు లేడు, ఒకవేళ దేవుడిని నేను నమ్ముకున్నా నా జీవితంలో ఏ కార్యం జరగట్లేదు అని అనుకుంటున్నారేమో, ప్రత్యక్షంగా నేనే ఒక సాక్ష్యం. నిజంగా అసలు చనిపోవాల్సిన నన్ను, అసలు ఎప్పుడో చనిపోవాల్సిన నన్ను, ఆ స్థితిలో ఉన్న నన్ను దేవుడు ఆర్థికంగా సహాయం చేసి మరలా నన్ను సజీవ లెక్కలో ఉంచి మరలా మీ ముందు నన్ను ఒక గొప్ప సాక్షిగా ఉంచాడు. కాబట్టి దేవుడికి స్తోత్రాలు. అంతేకాదు మీరందరూ ఎంతోమంది ప్రార్థించారు. మీ అందరికీ దేవుడి తరపున అలాగే దేవుని కృప పట్టిన దేవుని తరపున నా తరపున కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఇంకా నేను మంచిగా క్యూర్ అవ్వాలి, నాకు నేనుగా ఇంకా మరి స్టెప్స్ దిగడం, నా పనులు నేను చేసుకోవడం, వీటన్నింటి కొరకు ప్రేయర్ చేయండి. అలాగే పాపను కూడా నిజంగా మేమిద్దరం ఇలా ఉన్నప్పటికీ అందరూ అన్నారు, మీరు ఇలా ఉన్నా మీకు మళ్ళీ పాప కూడా బ్లైండ్గా పుడుతుందేమో అలా చాలామంది అడిగారన్నమాట. నాకైతే ఎప్పుడు డౌట్ లేదు. ఎప్పుడు నేను అసలు అలా నాకు మంచిగా మాకు ఏ లోపాలు లేకుండా బిడ్డని నేను ప్రేయర్ చేస్తున్నాను కాదు. కానీ ఒక 7th 8th మంత్ నుంచి అంటే ఇలా అంటున్నప్పటి నుంచి ఎవరైనా అంటారు కదా, అప్పుడు కొంచెం భయం వేసి కొంచెం అడిగేదాన్ని, దేవా నీకు మహిమకరంగా ఉండాలా, మరలా వీళ్ళు ఇలా ఉన్నారు, మళ్ళా ఇలాగే వీళ్ళు పాప ఇలా ఇచ్చే బిడ్డ అలా ఉందనకూడదు అని ప్రేయర్ చేస్తున్నప్పుడు నిజంగా దేవుడు అద్భుత రీతిలో చక్కటి పాపను మాకు ఇస్తూ వచ్చాడనమాట. మళ్ళీ ఈరోజు మా కుటుంబం అందరం కలిసి, మా కుటుంబంతో నేను అలాగే మా హస్బెండ్ మా పాప మేము కలిసి మరి మా అమ్మ మేము రావడానికి దేవుడు సహాయం చేశారు. పాపకు కూడా మేము రీసెంట్గానే నెల్లూరుకి వెళ్ళి నేమ్ పెట్టుకొని వచ్చాము, ఆలివ్ ప్రశస్త అని చెప్పి. మరి పాప కోసము అలాగే నా కోసం మా హస్బెండ్ కోసం కూడా మా కోసం మీరు ప్రేయర్ చేయండి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్కి అలాగే మీ అందరికీ ఎంతసేపు పేషెంట్స్తో మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నా. ఈ కొద్ది సాక్ష్యం దేవుని తనకి వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.